నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈరోజు అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకు దూరమైనటువంటి అంబేద్కర్ విదేశీ విద్యను ఈరోజు మళ్ళీ పునఃప్రారంభిస్తున్నట్లు చెప్పడమే కాకుండా దళితుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పే ఆయన మరి దళితులకు చేసిన అన్యాయం ఏంటి, కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న న్యాయం ఏంటి, ఇలాంటి విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాము అంబేద్కర్ విదేశీ విద్యను ఆయన స్టాప్ చేయటం, ఆ తర్వాత ఆయన దానికి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకోవటం, దానికి చేయాల్సినటువంటి ఏవి కూడా ఆయన హయాంలో చేయలేదు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాన్నే ఈరోజు చంద్రబాబు గారు పునఃప్రారంభించారు. సో దళితుల నుంచి అయితే హర్షం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎవరి హయాంలో దళితులకు మేలు జరిగిందంటారు? మీ ఉద్దేశం ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్య ఇవాళ మళ్ళా పునఃప్రారంభించటం, మరియు గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎవరైతే దానివల్ల ప్రతిఫలం పొంది ఇవాళ విదేశాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరితో కూడా ఆయన వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం. అంటే మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు ఏమని, అసలు ఆ పేరుకున్న ఆ స్కీమ్కున్న పేరు తొలగించి తన పేరు పెట్టుకోవడం బహుశా దేశంలో ఏ నాయకుడు చేయని దుస్సాహసం. అంబేద్కర్ పేరు తొలగించాలంటేనే ఎవరికైనా ఆయన విగ్రహాన్ని అంటుకోవాలన్నా అసలు అటువంటి మేధావి పేరు తొలగించి తన పేరు పెట్టుకున్నాడంటే, విదేశీ విద్య అంటే అప్పట్లో అంబేద్కర్ నీకు బరోడా మహారాజు ద్వారా ఆయన హెల్ప్ పొంది ఆయన అప్పట్లోనే అక్కడ న్యాయవాద అభ్యసించారు. ఎవరు? లండన్లో. అలాంటి వ్యక్తి పేరు పెడితే జగన్మోహన్ రెడ్డి అనగానే ఆయన విదేశీ విద్య గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న అసెంబ్లీలో ఒకసారి ఏమని చెప్పాడంటే, వీళ్ళిద్దరి మధ్య వాదన చంద్రబాబుకిను రాజశేఖర రెడ్డికి, ఏంటి, నా కొడుకుని అమెరికా పంపిస్తే చక్కగా చదువుకుని వాళ్ళ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వరల్డ్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు, నీ కొడుకు ఏమో తిరుగుటప్పాలో తిరిగి వచ్చాడని. సత్యమూర్తి గారికి తెలుసు అప్పుడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు వాదన. అంటే హోమ్ సిక్తో వచ్చాడు సార్. మీరు అట్లా అంటే ఎట్లా? విదేశీ విద్య జగన్కి హోమ్ సిక్ ఎక్కువ, మానేసి వచ్చినాడు పేరు తన పేరు పెట్టుకోవటం. అంటే అసలు ఫస్ట్ బడ్జెట్లోనే ఈ ప్రభుత్వం దగ్గర 18,467 కోట్లు పెట్టింది ఎస్సీ సంక్షేమానికి. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం పెట్టడమే కాదు, జగన్ రద్దు చేసిన స్కీములన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించింది. వాటిలో ఇదొకటి. అంబేద్కర్ విదేశీ విద్య, ఆ స్టడీస్ సర్కిల్స్ కానీ, ఆ కార్పొరేషన్కి నిధులు మళ్ళా కేటాయించడం కానీ, ఈ స్కీములన్నీ. ఎన్ని స్కీములు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి? 27 స్కీములు రద్దు చేశాడు. అంటే వాళ్ళకి వచ్చేటటువంటి నిధుల్ని కేంద్రం వాటా ఇచ్చినా కూడా రాష్ట్ర వాటా ఇవ్వకుండా మళ్లించటం, ఇతర పథకాలకి ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించటం, నవరత్నాలు అనే స్కీములు తీసుకొచ్చి అదే ఇక ఎస్సీ కార్పొరేషన్ నిధులు అన్నాడు. అంటే ఉత్సవ విగ్రహాలుగా కార్పొరేషన్లో మార్చిన పరిస్థితి. అటు వెల్ఫేర్ని నాశనం చేశాడు, ఇటు వాళ్ళ భద్రతని ప్రశ్నార్థకం చేశాడు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వం దళితులకు ఏం చేసింది, గత ప్రభుత్వం దళితుల పట్ల ఎలా ప్రవర్తించింది అనేది వాళ్ళ చర్చనీయాంశంగా మారిన పరిస్థితుల్లో అంబేద్కర్ స్మృతివనం అని ఒకటి పెట్టి దగ్గర 15 ఎకరాల్లో నీకు శాఖమూరు దగ్గర ఒక పెద్ద బౌద్ధ దీనిగా జ్ఞాపకంగా దాన్ని మార్చాలనుకున్నారు. అంటే అక్కడే ఒక లైబ్రరీ, అన్ని ఎకరాల్లో 100 అడుగుల ఎత్తున ఆయన విగ్రహం పెడదామనుకుంటే ఏం చేశారు, ఇతను ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ విగ్రహాన్ని. ఎక్కడికి? విజయవాడలో ఒక విగ్రహం పెట్టి స్వరాజ్ మైదాన్లో ఇదే అది అని తెలిచాడు. శాఖమూరు స్మృతి వనాన్ని అతను అధ్వానం చేశాడు, నాశనం చేశాడు, అక్కడ విగ్రహాలన్నీ పాడుపెట్టిన పరిస్థితి. అంటే అసలు అంబేద్కర్ జయంతి 127వ జయంతి అనుకుంటాను. ఆ సందర్భంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రత్యేక సెషన్స్ పెట్టింది, అసెంబ్లీ ప్రత్యేక సెషన్స్ పెట్టి ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారు. 125 అడుగుల ఎత్తున విగ్రహం పెడదామని అసలు దాన్ని బాయ్కాట్ చేశాడు. ఆ సెషన్స్కే ఇతను గైర్హాజరయ్యాడు. అంబేద్కర్ పట్ల ఎటువంటి కనీస గౌరవం కానీ మర్యాద కానీ చూపని ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ అంబేద్కర్ మరి ఆయన
రేపొద్దున శాఖమూరులో మళ్ళీ స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు. అదే స్మృతి వనం ఏదైతే ఉందో ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. 10 నెలలుగా అక్కడ కరెంట్ ఇవ్వట్లేదు. దాన్ని డ్వాక్రా వాళ్ళకు అద్దెకిద్దాం అనుకుంటున్నారు. పిపిపి మోడల్ చేయాలనుకుంటున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైసీపీ అంటుంది కదా. అంటే ఇంకా దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దానిపై ఇంకా ఎలాంటి చర్యలు జరగలేదు. ఇప్పుడు స్వరాజ్ మైదానంలో ఇతను విగ్రహాన్ని పెట్టిందే దాన్ని నాశనం చేయటం కోసం. అక్కడ అది ప్రారంభిస్తే, అక్కడ అది అభివృద్ధి చేస్తే చంద్రబాబుకి ఎక్కడ పేరు వస్తుందో. ప్రతి దాంట్లో జగన్ యొక్క ఆలోచన అదే అనమాట. అది ఆలోచన కాదు, దురాలోచన. ఇప్పుడు ఆయన అంబేద్కర్ విదేశీ విద్య పెట్టాడు. దగ్గర ఒక 5-6 వేల మందిని విదేశీ విద్య చదివించారు. ఒక 450 కోట్లు ఏమో దానికి ఖర్చు పెట్టారు. నువ్వు అందులో పోటీ పడాలి. నువ్వు 5,000 మందిని చదివిస్తే నేను 10,000 మందిని చదివిస్తానన్నారు. నువ్వు 450 కోట్లు దాని మీద ఖర్చు పెడితే నేను 1000 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకోవాల్సింది పోయి ఆ స్కీమే నిలిపేస్తే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, అటు వెల్ఫేర్ని గండి కొట్టాడు, మరోవైపు భద్రతని ప్రశ్నార్థకం చేశాడు. ఆ ఎస్సీలపై దమనకాండ. డాక్టర్ సుధాకర్ ఏంటి, నీకు ఆ పెడరెక్కలు విడిచికట్టి అతని నడి రోడ్డు మీద ఎలా కొట్టారు, అతని ప్రాణం తీసిన పరిస్థితి. ఏమడిగాడు అతను? మాస్క్ అడిగిన నేరానికి ఆ విధంగా చేస్తారా? డాక్టర్ అచ్చెన్న వెటర్నరీ డాక్టర్ కిరాతకంగా హత్య చేశారు కడపలో. డాక్టర్ అనితారాణి చిత్తూరులో, ఆమె దళిత వైద్యురాలు. ఆమె పట్ల అక్కడ పెద్దిరెడ్డి అనుచరుల యొక్క ప్రవర్తన, ఏ విధంగా తనను అవమానించారు. అంటే అసలు దళిత మేధావులే కాదు, కామన్ మ్యాన్. ఎవరతను? ఆ దోమతోటి విక్రమ్. అరే అతను గురజాల్లో ఏదో స్టేషన్కి వస్తే అక్కడ ఉన్న పోలీసులే ఆ సమాచారాన్ని అందించి ఎలా అతన్ని హత్య చేశారు. శిరోముండనాలు ఎక్కడ? వరప్రసాద్, శ్రీకాంత్, గోదావరి జిల్లాల్లో. దానిపైన అసలు రాష్ట్రపతిగా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ కన్నెర్ర చేశారు. దానిపైన వెంటనే నివేదిక అడిగారు. ఏది? ఆ వరప్రసాద్, శ్రీకాంత్ వాళ్ళ శిరోమండనాల పైన. పోలీస్ స్టేషన్లో ఏంటి వాళ్ళు చేసిన నేరం? అక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆ ఇసుక అడ్డంగా వెళ్ళటమా? అంటే వీళ్ళు మద్యం మాఫియాకి వ్యతిరేకంగా నిలబడితే ఆ దళితుని చంపేస్తారా? చంపి మళ్ళా వీళ్ళే ఆత్మహత్యగా చిత్రిస్తారా? పొంగనూరులో ఆ ఓంప్రకాష్ అనే అతన్ని, ఆ కిరణ్ అనే అతన్ని చంపేశారు. చీరాల్లో ఎంతమంది దళితులు ఊచకోత జరిగిందో గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో. అసైన్డ్ భూములు లాక్కున్నారు. నా ఎస్సీ అంటారు. ఇదేనా? అతను నోరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో నా ఎస్సీ అంటాడు. అంటే వాళ్ళ భూములు నావేనా? ఇప్పుడు అసైన్డ్ భూములు దగ్గర 8 లక్షల ఎకరాల అన్యాక్రాంతానికి గురైందంటే అసలు భూ పంపిణీ పథకం నీరుగార్చారు. తెలుగుదేశం హయాంలో గత 25 ఏళ్ళు అది అధికారంలో ఉంటే ఆ పార్టీ 8 లక్షల ఎకరాలు భూమి కొనుగోలు పథకం కింద దళితులకు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆ స్కీమ్ని నిలిపేశాడు. అంటే ఇంకా అతను ఏ విధంగా దళితులని మరి హెరాస్ చేశాడో, దమనకాండకు పాల్పడ్డాడో, అటు సంక్షేమానికి గండి కొట్టాడో, ఇవన్నీ కూడా ఉదాహరణలు అన్నమాట. ఇవాళ చర్చ. గతంలో జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణమైంది దళితులే. నెత్తిన పెట్టుకుంది వాళ్ళే, నేలకేసి కొట్టింది వాళ్ళే. 32 నియోజకవర్గాలు ఉంటాయి దగ్గర. గతంలో ఒకటి తప్ప అన్నీ గెలిపించారు జగన్మోహన్ రెడ్డిని. ఆ డిబివి స్వామిని తప్ప మొత్తం దళిత నియోజకవర్గాలన్నింటిలో జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేశాడు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి 32 నియోజకవర్గాల్లో గెలిచేది 2. ఎంతగా దళితుల్లో తీవ్ర వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్నాడో. ఇవాళ ఈ ప్రభుత్వం దళితులు తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టే ఇవాళ దళితుల సంక్షేమానికి అంత ప్రాధాన్యత ఇస్తోంది, దళితుల భద్రతకంతా ప్రాధాన్యత ఇస్తోంది.
రైట్ సార్. ఈరోజు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, దళితులకు సముచిత స్థానం కల్పించింది టీడీపీనే, వాళ్ళ సంక్షేమానికి కట్టుబడింది టీడీపీనే, మొదటిసారి లోక్సభ స్పీకర్ని చేసింది కూడా టీడీపీనే అని చెప్పి ఆయన చెప్తుంటే, దళితులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్యాయం జరుగుతోంది, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసింది జగన్ గారు, అలాగే ప్రపంచంలోనే అతి ఎత్తైన కూడా అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పింది జగన్ గారే, దళితులకు న్యాయం జరిగింది మా హయాంలోనే అని వాళ్ళు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టుని నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు దాన్ని గనక బతికించి ఉంచినట్టయితే, సజీవంగా ఉంచినట్టయితే, అదొక మాన్యుమెంటే కాకుండా అదొక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా మారి ఉండేది. అదొక ఎట్లా అంటే అదొక విద్యాలయం. అక్కడికి వెళ్తే మనకి అంబేద్కర్ గురించి అన్ని విషయాలు తెలిసి ఉండేవి. అంటే అటువంటి స్మృతివనాన్ని అక్కడ పెట్టాలనేది చంద్రబాబు నాయుడు ప్లాన్. అది మొత్తం దానికి సంబంధించిన బేసిక్ వర్క్ అంతా కూడా అయిపోయింది. అమరావతి నూతన రాజధానిలో ఒక స్మృతివనం ఉండటం అనేది అది భావితరాలకి అంబేద్కర్ గొప్పతనాన్ని చెప్పటం. శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపన కూడా అయిపోయింది. అంబేద్కర్ ఆశయాలని ముందరికి తీసుకెళ్ళటానికి వీలుగా అక్కడ ఆ స్మృతివనం ప్రాజెక్టు పెడితే, ఇతను ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆ స్మృతివనం ప్రాజెక్టు మొత్తాన్ని నాశనం చేసేసి తీసుకొచ్చి ఒక తెలంగాణలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏదో ఒక అంబేద్కర్ స్టాచ్యూ తయారు చేయిస్తే దానికి కొంచెం ఇది రాలేదని చెప్పి ఆయన రిజెక్ట్ చేశాడు. ఇట్లా లేదండి, సరైన షేప్ రాలేదు, ఆయన ముఖ కవళికలు ఆయనకి సరిగ్గా రాలేదు, ఇందులో నాకు పవిత్ర భావన కనపట్టలేదని చెప్పి కేసీఆర్ రిజెక్ట్ చేశాడు. మరి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి విజయవాడలో పెట్టి మేము పెద్ద విగ్రహం పెట్టామంటే ఎట్లా ఉంటుంది? నువ్వు ఆ కంపెనీకి సంబంధించి వాళ్ళకి మెయిల్ చేయడానికి నువ్వు ఏదో చేసావు. అదొక స్కామ్. అసలు అదొక పెద్ద స్కామ్. అది కేసీఆర్ పెట్టిందేమో 100 కోట్లు ఖర్చు అయితే ఇతను 500 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా 400 కోట్లు స్వాహా చేశారు. అది పెట్టే అంటే నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టింది నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి అన్నట్టుగా ఇక్కడ ఎపిసోడ్ మార్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిదీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాషే కొలుస్తాడు. ఇంకా వేరే ఈ యాడిస్టిక్ లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇందాక డివిఎస్ గారు దళితుల స్కీముల్ని వాళ్ళకి ఇవ్వాల్సిన స్కీముల్ని 27 స్కీముల్ని రద్దు చేశాడని చెప్పారు. ఎందుకు రద్దు చేశాడంటే ఆ స్కీములకి మ్యాండేటరీగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తుంది. 100% గ్రాంట్. అది మళ్ళీ కట్టక్కర్లా. అది తీసేసుకుంటే అది మొత్తం తీసేసుకొని అన్నిటికీ డైవర్ట్ చేసేసుకొని మొత్తం అందరికీ పంచిపెట్టి మళ్ళీ అధికారంలోకి వద్దామని ప్లాన్ చేశాడు. అందుకని పాత స్కీములన్నీ రద్దు చేసేసాడు. ఇందాక డివిఎస్ గారు ఒక చాలా గొప్ప విషయం చెప్పారు. ఒకటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆ రోజుల్లో ఎప్పుడూ అసలు ఎవరికి ఊహకు అందని రోజుల్లోనే ఆయన విదేశాలకి వెళ్ళి బారెట్ లా అది చదువుకొని చక్కగా ఇండియాకి వచ్చి ఆయన దేశానికి సేవ చేశాడు. చివరికి మనకు తెలుసు భారత రాజ్యాంగాన్ని రచించాడు. తొలి లా మినిస్టర్, ఫస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి ఆయన ఫస్ట్ లా మినిస్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడి పేరుని తీసుకొచ్చి విదేశాలకి ఈ విద్యార్థుల్ని పంపించి ఆ వాళ్ళని ఎట్లయితే అంబేద్కర్ చదువుకొని జీవితంలో ముందరికి వెళ్ళాడో అట్లా అందరినీ తయారు చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు స్కీమ్ తీసుకొచ్చి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఇది అని చెప్పి ఎడ్యుకేషన్ ఇది అని పెట్టి ఒక స్కీమ్ పెట్టాడు. దాని సముచితం అంతా అంబేద్కర్ పేరు పెట్టడం ఎందుకు అంటే ఆయన అప్పుడే ఎవరు ఊహించని సమయంలోనే విదేశాలకు వెళ్ళి బారెట్లా చదువుకొని వచ్చాడు. అందుకని ఆయన పేరు పెడితే సార్థకత ఉంటుంది. దానికి ఒక స్ఫూర్తి వస్తుంది ఆయన ఇది. అంతేగాని మనం విదేశాలకు పంపిస్తే
మన అమ్మ నాన్న విదేశాలకు పంపిస్తే మనం అక్కడ స్ట్రిక్ట్గా ఉంటారు కదా, యూనివర్సిటీలో వెళ్తే చదువుకోవాలి కదా, మనం చదువుకోవడానికి ఇష్టం లేక ఇక్కడికి వస్తే పోలీసుల్ని బెదిరించవచ్చు, క్వశ్చన్ పేపర్లు దొంగిలించవచ్చు, అటువంటి కార్యక్రమాలన్నీ చేయొచ్చు అన్న ఉద్దేశంతో విదేశాల నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి పేరు పెడతారు ఎవరన్నా ఆ స్కీమ్కి. అంటే ఇప్పుడు విదేశీ విద్యకి వెళ్ళిన వాళ్ళంతా మధ్యలో ఆపేసి వెనకరమ్మ, మధ్యలో ఆపేసి హోమ్ సిక్ తోటి వెనక్కి రావాలి, వచ్చి ఇక్కడికి వచ్చి పేపర్లు కొట్టేయాలి, పోలీసులను కొట్టాలి, ఇటువంటి పనులు చేయాలనా ఉద్దేశం? నీ ఉద్దేశం ఏంటి? అంబేద్కర్ పథకాన్ని పేరుని తీసేసినప్పుడు చాలామంది మేధావులు అక్కడ చాలామంది జగన్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటారు. చాలామంది ఎస్సీ నాయకులు వాళ్ళు చాలా గొప్ప నాయకులు అని చెప్తూ ఉంటారు. ఒక్క పేరు చెప్తా నేను, ఆయన జూపూడి ప్రభాకర్ రావు అని, ఆయన చాలా గొప్ప నాయకుడు. ఆయన పివి రావు గారని ఆయన చాలా పెద్ద అంబేద్కరిస్టు, మాల మహానాడు అని చెప్పి మాల మహానాడు నడిపిన వ్యక్తి అనమాట. చాలా గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసి ఆ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. మాల మహానాడు అనేది ఒక ఉద్యమం. అటువంటి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తికి శిష్యుడుగా ఈయన వచ్చి అంబేద్కర్ పేరు తీసేస్తే మరి మాట్లాడలేదే. జూపూడి ప్రభాకర్ రావు ఇప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డితోటే కంటిన్యూ అవుతుంది. మాట్లాడకపోగా ఇంకా సమర్థించాడు. కానీ ఇప్పుడు ఏదైతే విగ్రహం దగ్గర ఉన్నటువంటి నామఫలకాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ధ్వంసం చేశారు అని దీని నిర్వహణ బాధ్యతలు కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు అని చెప్పి, అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు. అక్కడ జరిగింది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అప్పుడే వివరణ ఇచ్చింది, కంప్లీట్గా ఫోటోలతో సహా పెట్టింది. అక్కడ పగలగొట్టింది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, అక్కడ పగలగొట్టింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పేరును మాత్రం పగలగొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంబేద్కర్ పేరును పగలగొట్టలేదు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అంబేద్కర్ కన్నా పెద్ద పేరు పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో అక్కడ స్మృతి చూసిరపోండి, ఆ విగ్రహం ఎవరిది? అంబేద్కర్ విగ్రహానికి ఎవరి పేరు పెద్దగా ఉండాలి? అంబేద్కర్ గారి పేరు. కానీ ఎవరి పేరు పెద్దగా ఉంది? జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది, పగలగొట్టారు. తప్పే ఉంది, వాట్ ఈజ్ రాంగ్ అనేది అది చూపించి వీళ్ళు తెగ ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేశారని. ఏం చేయలేదు, దాడి ఎక్కడా చేయలేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ క్లియర్ కట్గా పాత ఫోటోలు, ఆ పేరుని చెక్కేసిన ఫోటోలు అన్నీ పెట్టి ఇచ్చింది. అప్పుడే ఇచ్చారు, ఇప్పుడు కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటివన్నీ అంటే మొత్తం 27 స్కీములని, ఎస్సీ స్కీములని నాశనం చేసేసి ఆపేసిన వ్యక్తినేమో సపోర్ట్ చేస్తారా మీరు? ఆ స్కీములన్నీ ఇంప్లిమెంట్ చేసి, ఆ స్కీములని చిత్తశుద్ధితోటి ఇంప్లిమెంట్ చేసి వాటి ఫలితాలు రాబట్టిన వ్యక్తిని విమర్శిస్తారా మీరు? ఇప్పుడు ఈ అంబేద్కర్ విదేశీ విద్యనే చూడండి, ఇది ఎంత మంచి స్కీము. అగ్రవర్ణాలకి మాత్రమే పరిమితమై ఉన్న విదేశీ విద్యని దళిత బడుగు బలహీన వర్గాలకి ఎక్స్టెండ్ చేయటం అంటే మంచి స్కీమా కాదా? దీన్ని ఎప్పుడు ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి? అధికారంలో రాగానే ఆపేశాడు. ఆపేసిన తర్వాత అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్లు అవన్నీ పెట్టి పబ్లిక్ యాజిటేషన్ తీసుకున్న తర్వాత మేము దాన్ని పునరుద్ధరిస్తున్నాం అని చెప్పాడు. ఈయన ఒక లిస్ట్ ఇచ్చాడు, ఒక జాబితా ఇచ్చాడు. ఈ యూనివర్సిటీల్లో చదివే వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని ఇచ్చాడు. తన పేరు మీదకి మార్చుకొని స్కీమ్ని అంబేద్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకొని కొన్ని ఆంక్షలు పెట్టి ఆ యూనివర్సిటీలో ఎవడెవడికి రాదు, ఎవరికి సీట్లు కూడా రాని యూనివర్సిటీల పేరు పెట్టి నీకు ఆ యూనివర్సిటీల్లో వస్తే నీకు ఇస్తాను డబ్బులు అని చెప్పాడు. ఎంతమంది ఆగిపోయారంటే మధ్యలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విదేశీ విద్య కోసం పంపిన విద్యార్థులు చదువు సగంలో ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపించలేదు. గవర్నమెంట్ కంటిన్యూస్ అని చెప్తున్నాడు ఇప్పుడు. అప్పుడు గుర్తులేదా నీకు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
కొంతమంది యువకుల్ని విదేశీ విద్య చదువుకోవటానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కాపు స్టూడెంట్స్, ఎకనామిక్గా పూర్ ఉన్న ఇతర వర్గాల వాళ్ళందరినీ విదేశీ విద్య పంపిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే వాళ్ళందరికీ ఆపేశాడు డబ్బులు ఆపటంతో వాళ్ళకి అక్కడ ఉండాలో తెలియదు, వెనక్కి రావాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాక ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయో తెలుసా? నువ్వు కొత్త కుటుంబాలని పంపించకపోవటం ఒకటి, ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన విద్యార్థుల్ని చూడకపోతే ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. అటువంటి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి అదిట్టా ఇదిట్టా అంటే నువ్వు మాట్లాడే అర్హతే నీకు లేదు. ఈ రోజున విదేశీ విద్యకు మళ్ళీ ఇప్పుడు 15 లక్షలది 25 లక్షలకి పెంచుతున్నాడు ఎస్సీ ఎస్టీలకి. ఇంకా బీసీలకు కూడా పెంచుతున్నాడు, వాళ్ళ పరిధి పెంచుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకొకటి ఏంటంటే వార్షిక ఆదాయం 6 లక్షల నుంచి 8 లక్షలు చేయబోతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం తీసుకోబోతున్నారు అర్హత, ఆర్థిక దీన్ని పెంచుతున్నారు. అంటే ఆ అర్హత ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. అటువంటి పనులు చేస్తూ ఉంటే హర్షించటం పోయి, హర్షించాలి, నీకు వేరే అదర్ ఆప్షన్ లేదు. నువ్వు ఎంత దళిత వ్యతిరేకమైనా సరే సమాజంలో దళితులు కూడా ముందరికి రావాలి అని ఆలోచించి కొన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్న ప్రభుత్వాన్ని నువ్వు హర్షించాల్సిందే. అట్లా చేయకుండా ఈ ఊరికే తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ మొత్తం దళితుల్ని రెచ్చగొట్టి దళితులకి అందరికీ అర్థమైపోయింది. అందుకనే ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవలేకపోయాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, వాళ్ళందరికీ సీట్లు మార్చేశాడు. నేను అదే చెప్తున్నా. మొత్తం అన్ని దళితుల అంటే ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన ఆ స్థానాల్లో క్యాండిడేట్లను ఫస్ట్ మార్చాడు. మీరు చూడండి, అంటే ఏంటి, ఇతనికి దళిత నాయకత్వం ఎదగకూడదని మొత్తం వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళకి మీరు చూడండి. నేను చెప్తున్నది అబద్ధం కాదు. అంటే దళిత నాయకత్వం స్థిరపడకూడదు, వాళ్ళు ఎదగకూడదు అని చెప్పి ఆ టికెట్లే మార్చాడు, ఆ సీట్లే మార్చాడు. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, మొత్తం అన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో చూడండి, రెడ్ల కాన్స్టిట్యున్సీలు ఒక్కటన్నా మార్చాడా? ఒక్క ఈ రెడ్లకి అతను ఇచ్చిన సీట్లలో ఏది మార్చాలి, అందరికి కంటిన్యూ చేశాడు. దళితులను ఎందుకు మార్చావు? రెడ్లను ఎందుకు కంటిన్యూ చేసావు? రెడ్లని కంటిన్యూ చేయటానికి వీలుగా మంగళగిరిలో మొట్టమొదటిసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పెడుతున్నా అని చెప్పాడు. ఒక ఇండికేషన్ ఇద్దామని చెప్పి, అదొక్కటే తప్ప ఇంకా అందరు రెడ్లకి సీట్లు ఇచ్చాడు. ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇచ్చావు? నీ పార్టీ నీ ఇష్టం, నువ్వు పోయింది. నీవు 151 నుంచి 11 పట్టడానికి కారణం ఇదే అంటున్నాను నేను. అంటే సామాజిక న్యాయం గురించి చెప్తున్నారు. అది నీకు ఎక్కడ సామాజిక న్యాయం? దళితులదేమో నాయకత్వం ఎదగకూడదా? పైగా ఇంకొకటి చేశాడు డివిఎస్ గారు ఆ రోజున. ఎంత ఇదంటే, ఈ టికెట్లు మార్చిన ఈ దళిత ఎమ్మెల్యేలందరి మీద అవినీతి ముద్రేశాడు. వీళ్ళందరూ అవినీతి చేశారు కాబట్టి నేను తీసేస్తున్నానని చెప్పాడు. ఎంత అమానుషం! ఒక దళిత నాయకుడిని నువ్వు తీసేయటానికి అతని మీద అవినీతి ముద్రేస్తావా? ఇది దళితులందరూ ఆలోచించుకున్నారు. ఎలక్షన్ల ముందర ఇవన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళ ఉసురే తగిలింది. ఆలోచించి ఇప్పుడు మొత్తం 11 సీట్లకి పరిమితం చేసిన కారణం అది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వైఎస్సీపీ పార్టీ నుంచి ఎక్కువ మంది దళితులే ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎన్నికల్లో ఓటు బ్యాంక్ వాడుకొని ఈ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఏదన్నా అంటే దళిత కార్డు వాడొచ్చని, ఆ సామాజిక వర్గాన్ని ఇరికించవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేశారని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన టైంలో కూడా చాలా దాడులు, హత్యలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయని కూడా కూటమి ప్రభుత్వం అంటుంది. కానీ ఇదేమో ఈ స్మృతివనం ఏదైతే ఉందో ఈ నిర్వహణ బాధ్యతలంతా కూడా ప్రైవేటు పరం చేస్తుంది, దళిత ద్రోహి చంద్రబాబు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో ఎవరి మాటల్లో నిజముందంటారు? ఇవాళ దళిత సమాజం డిసైడ్ చేసుకోవాలి ఏది ఎవరు దళిత ద్రోహి అనేది. ఇవాళ దళితుల్లో చర్చ. ఎందుకంటే నా ఎస్సీ అని చెప్పి కపట ప్రేమ వలకపోసి ఏ విధంగా వాళ్ళకి భూమిని దూరం చేశాడు. ఏది దగ్గర 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు కబ్జా.
మొన్న ఇచ్చిన వైట్ పేపర్లో శ్వేతపత్రంలో వేసిన దాంట్లో దళితులకు సంబంధించినటువంటి భూములు కబ్జా చేశారంటే అంటే వీళ్ళ బారి నుంచి భూములు కాపాడుకోవటం కోసం దళిత మహిళలు పురుగుమందు డబ్బాలు చేతిలో పట్టుకుని మా భూమి మీరు రావడానికి వీలు లేదని కాపలా కాసుకున్న పరిస్థితి. అంటే నా భూమి జోలికి వస్తే పురుగుమందు దాగి చచ్చిపోతా అని దళిత మహిళలు కాపలా కాసుకున్న పరిస్థితి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. ఇప్పుడు అలాంటి దృశ్యాలు ఉన్నాయా? ఎవరన్నా దళితుల భూముల జోలికి వస్తున్నారా? అంటే అసలు ఎలా 13 లక్షల ఎకరాల్లో నీకు దగ్గర దగ్గర 8 లక్షల ఎకరాలు అసలు ఆల్రెడీ అయిపోయింది, లాగేసుకున్నారు. 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందంట. దీనికోసం ఒక ప్రత్యేకంగా జవహర్ రెడ్డి ఒక జీవో కూడా ఇచ్చాడు. మొత్తం ఫ్రీ హోల్డ్లో పెట్టేసేసి ఆ భూములన్నీ కూడా 596 ఏదనుకుంటాను జీవో తీసుకొచ్చి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ రాయలసీమలో మొత్తం అసైన్డ్ భూములన్నీ లాగేశారు. అంటే చుట్టూ ప్రభుత్వ భూములు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరు మీద 22 ఎకరాలు అసైన్డ్ భూమి అంట. ఎక్కడి నుంచి వస్తుంది? అరే కాకాని గోవర్ధన్ రెడ్డి 7,000 ఎకరాలు భూములు పంచానన్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో, పంచిందేమో 3,000 ఎకరాలంట. ఆ 4,000 ఎకరాలు ఏమైపోయాయి? ప్రతి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ 100 ఎకరాలు 200 ఎకరాలు కబ్జాలనే వార్తలు వస్తున్నాయంటే ఇప్పటికీ వాళ్ళ యొక్క ఆ భూ దందా నీకు కథలుగా వస్తున్నాయి. భూములు కోల్పోయిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి, జనసేన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు ఇవ్వడం. ఇప్పుడు అదే కదా ఇవాళ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ కానీ మరి ముఖ్యమంత్రి కానీ ప్రతి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కానీ ఇదే చర్చ. వచ్చిన ఫిర్యాదులు 8 లక్షలు వచ్చినాయంట. అందుట్లో 60% భూముల గురించే. ఇందాక సామాజిక న్యాయం గురించి చెప్పారు ఎవరు, సత్యమూర్తి గారు. అరే 1000 పోస్టులు సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడని. జగన్మోహన్ రెడ్డి 1000 పోస్టులు కేవలం తన సామాజిక వర్గానికే. అటు వైస్ ఛాన్సలర్లుగా వాళ్లే, రిజిస్ట్రార్లుగా వాళ్లే. ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు సీట్లే ఇవ్వలేదంటారా? అంటే వీసీల నియామకం కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం చేసి ఇప్పుడు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. ఆ వైస్ ఛాన్సలర్లుగా ఇవాళ మరి ఈ కూటమి ప్రభుత్వం నియమించింది. ఏంటి దగ్గర దగ్గర ఒక 3 పలానా ఎస్సీలు, ఒక 2 పలానా కాపు, 2 కమ్మ, ఒక ఎస్టీ, ఆమె ఎవరు ప్రసన్నశ్రీ, ఒక ఆదివాసీ మహిళను వైస్ ఛాన్సలర్ చేశారు. ఉన్నత విద్యా మండలికి చైర్మన్గా నువ్వు ఎవరిని పెట్టావు? హేమచంద్రారెడ్డి. అసలు మాట్లాడితే అదే సామాజిక వర్గం. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు అందరూ రెడ్లే. ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీకి, శ్రీనాథ్ రెడ్డి ఇక్కడ ఎస్వి యూనివర్సిటీకి, మొత్తం అందరూ అదే జాతి. అంటే అప్పుడు సామాజిక న్యాయం ఎలా జరిగింది, ఇప్పుడు సామాజిక న్యాయం ఎలా చేస్తున్నారు, ఇది డిబేట్. దళిత సమాజం ఇప్పుడు ఎవరు దళిత ద్రోహి అనేది నిర్ణయించాల్సింది ఎవరు? దళితులే. అప్పుడు ఎలా భూ కబ్జాలు జరిగాయి, ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? అప్పుడు దళితులపై దౌర్జన్యాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఏమవుతుంది? అంటే ఇప్పుడేమి అడపాదడపా జరగట్లేదని మనం అన్నాం. కానీ సివియారిటీ, ఆ తీవ్రత ఎలా ఉంది? ఎక్కడన్నా ఒక చోట ఎవరన్నా కబ్జా చేశారని కానీ, ఎవరిపైన దాడి చేశారని కానీ తెలియగానే వెంటనే ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈరోజు ఒక స్కీములు నిలిపేయటం కాదు, నిధులు మళ్లించటం కాదు, మొత్తం దళితుల భద్రతనే ప్రశ్నార్థకంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనం చెప్తోంది అదే. ఏది? ఈ ప్రభుత్వం దళితులు తెచ్చుకున్న ప్రభుత్వం. ఇప్పుడు డిబివి స్వామి ఇవాళ ఆయన రాష్ట్ర మంత్రిగా ఏ విధంగా పనిచేస్తున్నాడు, అతని పనితీరు ఎలా ఉంది? గతంలో పనిచేసిన మంత్రులు ఎలాంటి పనితీరు కనపరిచారు? ఆదిమూలం సురేష్ కంపారిజన్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడు, గతంలో ఉప ముఖ్యమంత్రులు ఎలా పనిచేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తున్నాడు. అరే ఎస్టీ నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర 1000 కోట్లతో రోడ్లు వేయించారంట, ఒక 1000 కిలోమీటర్లు కేవలం 10 నెలల్లో. ట్రైబల్స్ నిన్న మొన్న పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. ఇప్పుడు దాని మీద లేటెస్ట్ ఏంటో చెప్పమంటారా?
మొత్తం రోడ్లన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే వేయిస్తున్నారు కదా, ఈ రోడ్ల మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారని ఏడుస్తున్నారు. అంటే రోడ్లు గుంతలమయంగానే ఉండాలి. ఇప్పుడు ఆ తెలంగాణ మంత్రులు కూడా ఎగతాళి చేశారు కదా, కేసీఆరే ఎగతాళి చేశాడు అప్పట్లో. ఏమని, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే గుంతల రోడ్డు ఉంటే ఏపీ అని చెప్పాడు. అసలు కేటీఆర్ బెదిరించాడు. ఏమని, మాకు గనక ఓట్లు అయిపోతే బీఆర్ఎస్కి మిమ్మల్ని ఆంధ్ర రోడ్ల మీద తిప్పుతాం అన్నాడు. అంటే గుంతలమయమైనటువంటి రోడ్లు జగన్మోహన్ రెడ్డి ఎంత అబాసు పాలయ్యాయి, నవ్వుల పాలయ్యాయి. ఇప్పుడు రోడ్లు వేస్తుంటే వీళ్ళకి నచ్చట్లేదా? అంటే ట్రైబల్, మొన్న చూసాం ఏదో ఒక గిరిజన గూడానికి మొదటిసారి అంబులెన్స్ వచ్చిందంట ఈ రోడ్డు వేయటం ద్వారా. పవన్ కళ్యాణ్ వాళ్ళు అసలు మొన్న ఊరేగించారు ఆ గ్రామంలో. అంటే అభివృద్ధి చేసిన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు, అధోగతి పాలు చేసిన వాళ్ళని నెలకేసి కొడతారు. అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అదే తేడా. అంటే ఇప్పుడు కుల వివక్షతను రూపుమాపేందుకు ఎంతో పవిత్రంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు రాజకీయ వ్యవస్థలను ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని రాజకీయాలు పొల్యూట్ చేస్తున్నాయి అని చెప్పి కూడా అంటున్నారు. అసలు అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే నిజంగా రాజ్యాంగాన్ని ఎవరైతే కరెక్ట్గా అవలంబిస్తారో, దాన్ని ఎవరైతే బలోపేతం చేస్తారో వాళ్ళు గౌరవించినట్లే. ప్రజెంట్ అలాంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు అంతకు ముందర మనం చూసాం కదా. ఇప్పుడు సమాజం అన్న తర్వాత నేరాలు జరగటం అనేది సహజం. ఏదో నేరం జరిగినప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా ఈ రక్షణ వ్యవస్థ వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఎవడైతే ఆ దాడికి లేదా దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాడిని వెంటనే అరెస్ట్ చేయటం అనేది అది మనం రాజ్యాంగం మనకి చెప్తున్నది. ఇప్పుడు దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం జరిగింది అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి కొంతమంది అప్పట్లో తెలుగు విద్యార్థి సంబంధించిన కొంతమంది యువకులు పిలిపించారు. మేము జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఈ వినతి పత్రం ఇస్తాము అని చెప్పి వాళ్ళు ఏదో ఒక పిలిపించారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు దళిత విద్యార్థులు. అయ్యా మాకు ఇది కావాలి, ఈ స్కీమ్ కావాలి అని అడగటానికి ఓ మెమరాన్ని ఇవ్వటానికి వెళ్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అంటే ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరి మీద పెడతారంటే దళితుల్ని ఎవరైనా కించపరిస్తే, కులం పేరుతో దూషిస్తే, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే దాని మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తారు. నీ పొలిటికల్ రీజన్స్ తోటి నువ్వు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఎస్సీ ఎస్టీల మీద పెడితే ఇంక నిన్ను ఇంకేం చేయాలి, ఏమనాలి? ఆ పని జగన్మోహన్ రెడ్డి చేశాడు. మామూలుగా ఎక్కడైనా సరే సమాజంలో నేరం జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులు యాక్షన్లో దిగి ఆ నేరం చేసిన వాడిని అరెస్ట్ చేస్తారు. ఇది సహజంగా ఎక్కడైనా భారత రాజ్యాంగం అమలు జరిగే చోట ఎక్కడైనా జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో అమలు జరిగింది రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి పోలీసులు ఏం చేసేవాళ్ళంటే, ఆ చేసిన అతను ఎవరు, అత్యాచారం జరిగింది అనుకోండి, అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరంటే, సార్ మనవాడే సార్, మనకు సంబంధించిన వాడే, మన పార్టీ వాడే సార్ అంటే, అట్లాగా అయితే చూసి చూడనట్టు పోండి అనేవాళ్ళు. మరి ఏదైనా అత్యాచారం అనే వార్త వస్తే సాక్షి లాంటి పేపర్లలో పోలీసులను అడిగితే అసలు అత్యాచారమే జరగలేదండి అంటే, ఇటు పేపర్లో వార్త వచ్చింది కదా, ఒక తెలుగుదేశం నాయకుడిని తీసుకొచ్చి లోపలేయండి అనేవాళ్ళు. ఎందుకు చెప్తాను డిఫరెన్స్ అంటే ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేరం జరగకపోయినా ఒక తెలుగుదేశం వాడిని తెచ్చి లోపలేయండి అని చెప్పటమా రాజ్యాంగము? నేరం జరిగిన తర్వాత నిజమైన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో శిక్ష పడేలాగా చేయటమా? ఏది కావాలి? ప్రజలు తేల్చుకొని మాకు డెమోక్రసీ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరగాలి అని ఓటేశారు. అందుకనే ఇప్పుడు మొత్తం ఇప్పుడు వైసీపీ క్యాంపెయిన్ చూడండి, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా అమలు జరిగినట్టయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉండేవాడు, ఎవ్వరూ బయట ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ నేరాలు చేసిన వాళ్ళే, అన్నీ సామాజిక నేరాలు చేసిన వాళ్ళు కొంతమంది.
కొంతమంది ఏముంది అందరూ అదే. అన్ని నేరాలు మహిళల్ని కించపరచడం దగ్గర నుంచి అటువంటి నేరాలు చేసిన వ్యక్తులు ఇంకా ఫ్రీగా సమాజంలో తిరుగుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం కనుక నిజంగా అమలు జరిగినట్టయితే వీళ్ళందరూ లోపల ఉండేవాళ్ళు, బిహైండ్ ది బార్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున వచ్చి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రజలకి నీతులు చెప్పే స్థాయి ఒక ఆ స్టేజ్ ఉండేది కాదు. అంబటి రాంబాబునే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరిగితే అంబటి రాంబాబు ఇప్పుడు లోపల ఉండాల్సిన వ్యక్తి. చక్కగా యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ బతుకుతున్నాడు కదా, బయట ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు కదా. గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళొచ్చాడు పాపం. ఇంకా ఎక్కడికైనా వెళ్తాడు చక్కగా. వాళ్ళు జైలు, ఈయన ఇంకా జైలు బయటే ఉన్నాడు కాబట్టి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించటానికి ఆయన మళ్ళీ బెంగళూరు నుంచి ఛార్జీలు పెట్టుకొని రావాలి కాబట్టి దగ్గరున్నావు కదా పోయిరాపో అంటే ఈయన వెళ్ళి పరామర్శించి వస్తున్నాడు. అందుకని వీళ్ళందరూ వచ్చి సమాజానికి నీతులు చెప్పే ప్రయత్నం చేయటం అనేది అది కరెక్ట్ పని కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు జరుగుతున్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు కోరుకున్నది అదే, ప్రభుత్వం చేస్తున్నది అదే. అంటే దళితులపైనే నీకు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో హోమ్ మినిస్టర్ ఇప్పుడున్న అనిత పైన ఎన్ని కేసులు పెట్టారు? పిల్లి మాణిక్యాలరావు మీద ఎన్ని కేసులు పెట్టారు? ఎంఎస్ రాజు మీద ఎన్ని కేసులు పెట్టారు? అంటే అమరావతి దళితులపైన ఎన్ని కేసులు పెట్టారు? అంటే ఎస్సీ ఎస్టీ కేసు ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఎవరి మీద పెట్టాలి, మీరు ఎవరి మీద పెట్టారు? అరే జడ్జీలు కన్నెర్ర చేశారు. అప్పటి జరిగినటువంటి ఆ హింస మామూలు హింస జరిగిందా దళితులపైన? డ్రైవర్ సుబ్రహ్మణ్యం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేశారని. ఎవరతను? ఎమ్మెల్సీ అనంతబాబు. అతన్ని కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకుని తిరగడం. అతనే కాదు, అతనెవరు? శ్రీను, జల్లేపల్లి శ్రీను, దళిత యువకుడు, కోడికత్తి సీన్ అని మార్చేశారు అతని పేరు. అతని జీవితాన్ని బలిగొన్నారు. అరే 6 ఏళ్ళు అతన్ని జైల్లో పెడితే కనీసం సాక్షిగా వెళ్ళి వాంగ్మూలం ఇవ్వాల. ఆ సీను తల్లి తండ్రి నువ్వు రాయ్యా, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు జగన్మోహన్ రెడ్డి అంటే అతను ఏమని చెప్పాడు? నేను ముఖ్యమంత్రి షెడ్యూల్ దెబ్బతింటుంది, ట్రాఫిక్ ఆంక్షలు అడ్డం వస్తాయి. అంటే ఎంతమంది బలయ్యారు? డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆ కోడికత్తి సీను. ఇవాళ దళిత సమాజంలో ఇవాళ ఏంటి? దళిత ప్రభుత్వంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కూటమి దళితులకు మద్దతుగా నిలబడుతున్న తీరు. జగన్, చంద్రబాబు ఎవరు దళిత బంధు, ఎవరు దళిత ద్రోహి అనేది వాళ్ళ ప్రజలే, దళిత సమాజమే తెలుసుకోవాలి.